అన్నప్పుడు దక్షిణాదితో గెలిచింది. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఉత్తరాది అంతా తిట్టిపోస్తే తిప్పి కొడితే దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏమనాలి అట్లాంటప్పుడు? కాబట్టి దేశమంతా ఇందిరాగాంధీ చనిపోయినటువంటి సందర్భంలో దేశమంతా కాంగ్రెస్ కోట్లేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గెలిచాడు. మరి ఏమనాలి బేసిక్ గా ఇక్కడ? కాబట్టి ఇక్కడ ఉత్తర దక్షిణాలు అట్లాగే ఉంటాయి, లేకపోతే రాజకీయం కోసం అనుకోవడం ఒక భ్రమ. ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. రాష్ట్రాలలో జనాభా నియంత్రణ అన్నటువంటి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఆ ప్రోత్సాహకాలు ఇచ్చిన సందర్భంలో దాన్ని సద్వినియోగం చేసుకుని అంటే ఆ పథకాలు పొందడం కోసం విపరీతంగా ప్రోత్సహించి ఆసుపత్రుల్లో 2 పిల్లలు పుట్టగానే ఇది చేపించేసింది మన ప్రభుత్వాలు. ఇవాళ కూడా నిన్న చెప్తున్నారు మన ఈ గిరిజన ప్రాంతాలు ఇట్లాంటి చోట్ల అంట ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమంటే చేయట్లేదట. అవును, మినిమం 3 పిల్లలు ఉన్నారు లేదని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఎవరు బాధ్యత అవుతుంది? నువ్వు డాక్టర్ల దగ్గరికి రమ్మంటున్నావు, వాళ్ళ ఛాయిస్ నువ్వు లాగేస్తున్నావు, నువ్వు సచ్చినట్టు కనమంటున్నావు. ఇది వాళ్ళని బలవంతం చేయడం కదా, వాళ్ళ జీవితం మీద కదా. ఆ రోజున అంతే చేశారు. 1వ బిడ్డ పుట్టగానే 2కి మించి పెట్టుకోక 2 మించి పెట్టుకోబోక